హలో హై ఫ్రెండ్స్, నా సురేష్. అయితే రాజాసాబ్ మూవీ రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10 రోజులైతే అయిపోయింది. మరి ఎలాంటి కలెక్షన్ చేసింది, ఎలా చేసింది అనేది మాట్లాడుకుంటే 10 రోజులకి 139 కోట్లయితే వసూలు చేయడం జరిగింది. నిన్న ఒక్కరోజు 250 కోట్లయితే వసూలు చేసింది. మరి ఈ సినిమా ఎందుకు దివాలా తీసింది అనంటే మెయిన్ రివ్యూ చెప్పడం. అసలు ఇలా చేశాడు, మారుతి ఇంటికి పోయి కొడతాము, పిల్లర్ నెంబర్ చెప్పాడు, వీళ్ళ నెంబర్ చెప్పాడు, ఇదే పెట్టుకున్నారు తప్ప ఆయన ఏదో చెప్పాడు, ఇంకా అది పట్టుకొని ఏలాడాలి చేయాలి అనేసి చేశారు. కానీ ప్రభాస్ గారు ఎలా తీయమంటే అలాగే తీశాను నేను. ప్రభాస్ గారు ఒక కామెడీ జోన్లో వెళ్దాం, మనం కామెడీ సినిమా చేద్దాం అని చెప్తే నేను ఇలాంటి సినిమా స్టోరీ చెప్పడం జరిగింది, తీయడం జరిగింది అనేసి క్లియర్గా ప్రభాస్ గారికి చెప్పాను. ఆయన చెప్పారు నాకు అని చెప్పడం కూడా జరిగింది. మరి ఇది ఎక్కడ ఏంటి అని అంటే మన తెలుగులోనే చూడరు అలాంటి అరర్ మూవీలు అని, ఇది అని, అది అని, కామెడీ అని ఇలాంటివి వద్దు. ఎందుకంటే ప్రభాస్ గారిని ఎప్పుడు పొడిచేదానిలో నరికేదానిలో చూసి కామెడీకి వస్తే ఎందుకు చూస్తారు? చూడలేదు. చూడలేదు కాబట్టి ఇక్కడ పక్కన ముంబైలో కానీ అక్కడ కానీ మరి ప్రభాస్ గారికి గట్టి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ హిట్ అయిపోయింది, కానీ ఇక్కడైతే ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడైతే బిజార్ వచ్చేసింది. జనాలు అస్సలు తిట్టుకోవడం కాదు, విల్లా నెంబర్ అని ఇంటికి వెళ్ళి కొడతా, ఇదే ఉంది. 2026 వదిలేదాం బాబా, అయిపోయింది 2026. ప్రభాస్ అక్కడతోని 2025లో అయిపోయింది, వదిలేద్దాం. సారీ 2026 అన్నందుకు. 2026లో వచ్చే సినిమా సూపర్ సినిమా. మరి స్పిరిట్ అయితే గట్టి లుక్లో ఉన్నాడు ప్రభాస్, ఆల్రెడీ చూసాము. మరి అసలు డైరెక్టరు మరి ఎలా చూపిస్తాడో అనేది కూడా జనాలకు తెలుసు. మాస్ డైరెక్టర్, మరి మామూలుగా ఉండదు. మరి సందీప్ వంగారెడ్డి అంటేనే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. ఫుల్ మీల్స్ పెడతాడు. ఇంకొకటి ఈ సినిమాతో మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది, ఈ నెగిటివ్ టాక్ అంతా పోతుంది. మరి వదిలేద్దాం. సరే, ఇప్పటివరకు అయితే 139 కోట్లు మాత్రం వసూలు చేసింది. ఇంకా చూడడం కష్టం అబ్బా, అయిపోయింది సినిమా పని. రైట్, మరి సబ్స్క్రైబ్.